వీళ్ళు వచ్చిన తర్వాత వేసారా లేదా? వాళ్ళు కూడా డిఎస్సి వేసారు. కనీసం పోలీసు ఉద్యోగాలు అప్పుడెన్ని తీసారు, వాళ్ళు ఇప్పుడు చివరిలో ఎన్ని వేసారు తీశారు? కదా. అప్పుడు 1,50,000 ఉద్యోగాలు ఇచ్చాడు అతను. వీళ్ళేం ఉద్యోగాలు ఇచ్చారు 16 + 5,000 21,000. అతను 1,50,000 ఉద్యోగాలు ఇచ్చాడే రాగానే. 1,50,000 ఎక్కువ, 21 ఎక్కువ. జీతాలు పెరగడం అక్కడ ఇక్కడ ఒక రకంగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగం కదా ఏదైనా. ప్రభుత్వ ఉద్యోగాలు 1,50,000 ఇచ్చింది అంత నువ్వేట కంపేర్ చేసుకుంటావు? ఆఫ్టర్ ఆల్ ఇచ్చింది 21,000 ఉద్యోగాలు. అతను కూడా ఇద్దాం అనుకున్నాడు కానీ మీరే కోర్టులో ఇచ్చి ఆపారు. అంటే సంక్షేమం ఎక్కువ ఇవ్వడం వల్ల, పథకాలు ఎక్కువ వల్ల మౌలిక వసతులు కానీ ఇలాంటి సదుపాయాలు పడక ఇవన్నీ అభివృద్ధి పడక. అదే నిజమైతే అతను అన్ని ఉద్యోగాలు ఎట్లిచ్చాడు? ఇంకా ఎక్కువ వచ్చినాయి. ఏ సంక్షేమం వచ్చినా ఇక్కడ ఉద్యోగాలు వచ్చినాయి కదా. 1,50,000 ఉద్యోగాలు 1,35,000 దాకా సచివాలయం. ఈ కాకుండా 5,000 రూపాయలు చొప్పున గ్రామ వాలంటీర్ 2.5 లక్షల మందికి ఉపాధి వచ్చిందా? మద్యం దుకాణాల్లో పనిచేసిన వాళ్ళకు 75,000 మందికి వచ్చిందా ఉపాధి? అట్లాగే దాని పేరేమంటారు, హాస్పిటళ్ళు ఇట్లలో మౌలిక వసతులేగా హాస్పిటళ్ళు. నువ్వు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో జగన్ తీసుకొచ్చిన మౌలిక వసతుల్లో 10వ వంతు వీళ్ళు తేవట్ల. ప్రచారం 100% కాదు, 1000% ఉంది. సచివాలయాలు ఇన్ని లక్షల సచివాలయాలు. ఇది మౌలిక వసతి కాదా? సచివాలయాలు ఉద్యోగాల వరకు ఉద్యోగాలు కాదు, సచివాలయ భవనాలు అది ఓకే. అట్లాగే హాస్పిటల్ మౌలిక వసతి కాదా? నాడు నేడు స్కూళ్ళు మౌలిక వసతి కాదా? ఇవన్నీ అలాగే రైతు భరోసా కేంద్రాలు మౌలిక వసతి కాదు. ఒకటి కాదు, ఇవి కొన్ని లక్షలు. అవును, లక్షల భవనాలు